ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఒకళ్ళమట ఒకళ్ళు అరెస్టులు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే దీన్ని తప్పించుకునేందుకు వైసీపీ చేసినటువంటి పనిలో భాగంగా టీడీపీ పైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎలా చూడాలి? స్కాములకే రారాజు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ఎట్లా స్కామ్ చేస్తారు? అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ వాళ్ళతో టచ్లో ఉంటూ కేసీఆర్ నాని గారు ఉంటే ఆ స్కామ్లో ఉండొచ్చు. భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, మరి ఆ రకంగా చూసుకుంటే భారతిరెడ్డి గారి పాత్ర ఏమైనా ఉంటుంది అనుకుంటారు? ఏం చెప్పినా సరే చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆమె కూడా చెప్పి చేపించే పరిస్థితులు ఉంది కాబట్టి ఆమె పాత్ర కూడా ఉండొచ్చు అని నా అనుమానం. మధ్యకాలంలో చూస్తున్నాం ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఒకళ్ళు అరెస్టులు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే దీన్ని తప్పించుకునేందుకు వైసీపీ చేసినటువంటి పనిలో భాగంగా టీడీపీ నేతల హస్తం కూడా ఉంది. టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి టీడీపీ పైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎలా చూస్తాం? కాకపోతే కేసీఆర్ నాని వస్తం కూడా ఉంటుంది ఇందులో. పార్టీ అధినాయకుడు ఏదో చెప్పినా కూడా పెడద్రంగా మాట్లాడేవాడు అప్పట్లో. ఇతను మనస్తత్వ ఇదానికి కొంతమంది కార్యకర్తలు సర్దుకుపోయారు. కానీ వాళ్ళతో టచ్లో ఉంటూ కేసీఆర్ నాని గారు ఉంటే ఆ స్కామ్లో ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప, కసిరెడ్డి వీళ్ళందరూ ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. లిక్కర్ స్కామ్లో వసూలైన డబ్బు మొత్తం కూడా ఇలా ప్యాలెస్ నుండి బెంగళూరు దాటేయడానికి గోవిందప్ప ప్రధాన సూత్రధారి. ఈ నలుగురు ప్రస్తుతం అరెస్ట్లో ఉన్నారు కాబట్టి మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఈ విషయాలు బయటకు వస్తే భారతిరెడ్డి గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బయటకు వస్తారు. వీళ్ళందరూ తప్పనిసరిగా అరెస్ట్ గ్యారెంటీ అవుతారు. అంటే అసలు ఈ విషయం పైన గతంలో విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఇందులో స్కామ్ జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. అసలు దీని అన్నిటికీ ప్రధాన పాత్రధారి సూత్రధారి అన్నటువంటి బాలాజీ గోవిందప్ప కూడా అటు భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ భారతీయ సిమెంట్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అసలు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి మరి ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నా కానీ మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఎలా చూడొచ్చు? బాలాజీ గోవిందప్ప అనే అతను 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి. ఇతను ఏ గాడికి క్యాష్ మూటల్ని లిక్కర్లో వచ్చిన డబ్బు మొత్తాన్ని బెంగళూరులో జారేయడానికి ప్రధాన వ్యక్తి బాలాజీ గోవిందప్ప. ఇతని ద్వారానే చెల్లింది. ఇతను భారతీయ సిమెంట్కి కానీ భారతీయ కుటుంబానికి కానీ జగన్ రెడ్డి కుటుంబానికి కానీ అత్యంత సన్నిహితుడు. కానీ పబ్లిక్ ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఈ తీగలాగితే ఒక్కొక్కరు బయట రావడం వల్ల గోవిందప్ప కూడా బయటకు వచ్చారు. అది విషయంలో లిక్కర్ స్కామే జరగలేదు, కావాలని చెప్పి ఒక అద్భుత కల్పన సృష్టిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో. ఇక్కడెక్కడ కూడా స్కామ్ జరిగినటువంటి అవకాశాలే లేవు, అసలు ట్రాన్స్పరెంట్గా జరిగింది పరిపాలన అని చెప్పి వైసీపీ వాదన. జరగలేదంటానికి కారణాలు అంటారేంటి? అసలు ఇక్కడ స్కామ్ జరగబట్టే వీళ్ళని చేసి ఇక్కడ స్కామ్ జరిగింది, ఇసుక స్కామ్ జరిగింది. జరిగిన స్కామ్ అంటే ఉందో వాళ్ళు ఈ 5 ఏళ్ళు అన్ని స్కామ్లే కదా చేసింది. ఆఖరి స్కూలు సంబంధించిన నాడు నేడు కూడా స్కామే కదా, మొత్తం స్కామ్ వాళ్ళు చేసింది. ఏది నేను ఇది ఒక్కట మంచి పని చేసి అంటాను కానీ ఏంటో ఏళ్ళు పెట్టినా సరే నీకెంత నాకెంత, ప్యాలెస్కి ఎంత ఇళ్ళకెంత అనే విషయాలే. కానీ స్కామ్ లేకుండా ఒక్కటి చేశారు వీళ్ళు, ఏ ఒక్కటి చేయలే. ఏది పెట్టినా స్కామే. నా ప్రశ్న ఏపీలో లిక్కర్ స్కామ్ కూడా అయితే ఇంకా ఆగినట్టు కనిపించట్లేదు. ఇప్పటికే 9 మంది పైగా అరెస్ట్ అయ్యారు, ఇంకా ఒక 2 విచారణలో ఉన్నారు. ఇది ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తప్పుదారు పట్టించేందుకు, తెలుగుదేశం పార్టీ పైన నిందేసేందుకు ఇంట్లో తెలుగుదేశం పార్టీ హస్తం కూడా ఉందని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం వైసీపీ నాయకులు. అసలు ఏంటి లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్ జరిగింది గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. మరి అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ఎట్లా స్కామ్ చేస్తారు? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో 3,200 కోట్లు స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్. దీనిలో నిందితులు 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో కూడా కసిరెడ్డి, బాలాజీ, ఇంకా 32 మంది, ఇప్పుడు 9 మందిని ఆల్రెడీ సిట్టు విచారణ చేస్తుంది. ఇంకా చాలా మందిని విచారణ చేయాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది కూడా. ఈ లిక్కర్ స్కామ్ చేయడానికి వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, దీనికి డిజిటలైజేషన్ పెట్టండి, మార్టుల్లో కానీ లిక్కర్ మార్టుల్లో డిజిటల్ పెట్టండి, స్కాన్లు పెట్టండి అంటే అప్పుడు ఎవరు కూడా దానికి స్పందించాల. ఎందుకు స్పందించాలంటే ఈ డిజిటల్ పెడితే ఏంటంటే అమ్మకం ప్లస్ కొనుగోలు ఈ రెండు తెలిసిపోతాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు స్కామ్ చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి అప్పుడు డిజిటలైజేషన్ కు వాళ్ళు పెట్టలేదు, ఎంత చెప్పినా కానీ పెట్టలేదు. దీనివల్ల ఏంటంటే ఈ నాసిరకం లిక్కర్ వీళ్ళు స్కామ్ చేయటం వల్ల, తయారు చేయటం వల్ల గత ప్రభుత్వంలో చాలా మంది యువకులు ఈ మందు తాగి ఎంతో మంది చనిపోయారు, కొంతమంది వాళ్ళ ఆర్గాన్స్ పాడైపోయినాయి, చాలా మందికి పెరాలసిస్ వచ్చినాయి. అంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే సిట్ చెప్తున్నట్టుగా 33 మంది నిందితులు గుర్తించాం మేము అని చెప్తున్నట్టుగా, ఒకవేళ నిజంగా 33 మంది ఉంటే ఆ 33 మందిలో జగన్ ఉంటాడా?
33 మందిలో జగన్ ఉంటారా అంటే ఈ 33 మందికి హెడ్ ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా లేకపోతే ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఆయనకి తెలియకుండా వీళ్ళు ఏవి స్కామ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఏది ఆయన రాష్ట్రంలో అతి ఎక్కువ కేసులు ఉన్న అతను ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. ఏ స్కాములు ఉన్నా గానీ ప్రధానంగా పెద్ద పెద్ద స్కాములు, ఆయన చిన్న చిన్న స్కాములు చేయడు, అన్ని వేల కోట్లనే చేస్తాడు. పెద్ద స్కాములు ఏది జరిగినా గానీ దాని వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉంటారు. వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కూడా ఎన్నో స్కాములు చేశాడు. వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకునే కదా ఆయన సంపాదించిన ఆస్తులు మొత్తం. ఈ లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఎప్పటి నుంచో స్కాములు అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన స్కామ్లన్నీ చేసేసి ఆయన గవర్నమెంట్ లో ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీద బురద చల్లాలని చేసి ప్రయత్నం తప్ప ఇది వేరే ప్రయత్నం కానే కాదు. ఈ కేసులో చివరికైనా అంటే ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా అరెస్ట్ అవుతారనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? అసలు వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామే జరగలేదు, కావాలని చెప్పి మా పైన ఆరోపణలు చేస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అసలు జరిగిందా, జరగలేదా? జరిగితే జగన్ కూడా అరెస్ట్ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం స్కాములకే రారాజు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణ తీసుకున్నట్టే ఆడుదాం ఆంధ్ర పెద్ద స్కాము, పేదలకిచ్చే సెంటు భూములు పెద్ద స్కాము, నాడు నేడు మహా స్కాము, ఇంకా వచ్చేసి స్కాములే. అలాంటి స్కామ్ అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ స్కామ్ చేశారంటూ అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే స్కాములు చేయాలంటే అసలు ఇలాంటి స్కాములు కూడా ఉంటాయా అని చెప్పి, కొత్త స్కాములు జరుగుతున్నాయి అని చెప్పి కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మాత్రం రానున్న రోజుల్లో సిట్టు విచారణలో జరిపి ఇప్పుడు ఉన్నటువంటి 33 మంది నిందితులుగా ఈ రోజు సిట్టు విచారణ జరుగుతుంది. 3,200 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి సిట్టు ఈ రోజు మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఈ విచారణ అయిపోయిన తర్వాత చివరాఖరిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రం జైలుకి మాత్రం పంపించేది మాత్రం సిట్టు కన్ఫర్మ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకనా ఏపీలో లిక్కర్ స్కాము ఈ మధ్యకాలంలో బాగా వాడివేడిగా జరుగుతూ ఉంది, చూసాం కదా. ఏదో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పటికే దాదాపు ఒక 9 నుంచి 10 మంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు ఒక ఇద్దరు విచారణ కూడా పోయారు. ఏంటి నీకేమనిపిస్తుంది ఈ స్కామ్ పైన? అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమి చేసినా కానీ మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ఏం చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోని లేరు అని చెప్పేసి గుడ్డకాల్సిన నెత్తి మీద ఇటువంటి వాళ్ళు ఏం చేసినా సరే టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు ఉన్నారని చెబుతారు. టీడీపీ వాళ్ళు కనుక ఉంటే కనుక ఏ ప్రభుత్వం ఉంది? టీడీపీ ఏ సంవత్సరంలో స్కామ్ అయింది? మరి వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ ఎక్కువ జరిగింది. జరిగినప్పుడు కూడా మరి టీడీపీ వాళ్ళు చెబితే చేయడం చేస్తారు, అట్లా చేయరు కదా. ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. వాళ్ళు నమ్మే సూచనలు అయితే లేవు. ఎందుకంటే టీడీపీకి ఎట్లా చెడిపోయిన పనులు చేయాలంటే అసలు అది వల్ల కాని పని. వైసీపీకి అది పెట్టిన పేరు అది. అసలు లిక్కర్ స్కామ్ లేదు, కావాలని చెప్పి కక్షపూరితంగా అరెస్టులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మన నాయకుల పైన అరెస్టులు పెడతా ఉన్నారు అని చెప్పి జరుగుతుంది. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా, జరగలేదు? ఎందుకు జరగలేదండి? బ్రహ్మాండం జరిగింది. నిజంగా టీడీపీ వాళ్ళు కనుక చేస్తే కానీ టీడీపీలు ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఒకళ్ళని అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేయాలా? ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ కూడా చూస్తే ఒక ఇద్దరు విచారణ కూడా వెళ్ళారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా మరి ఎవరైతే ఉన్నారు దీంట్లో స్కామ్ లో అందరిని పట్టుకొని కేసు అయితే బనాంచే ప్రయత్నాలు అయితే ఉంటాయి కంపల్సరీగా. అసలు ఇప్పటికే సిట్టు ఇన్వెస్టిగేషన్ లో 33 మంది వరకు ఉన్నారు ఈ కేసులో, ఈ స్కామ్ లో అని చెప్పి సిట్టు చెప్తా ఉంది. ఇప్పటికే 9 నుంచి 10 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఈ 33 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది? ఎందుకు ఉండదు? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటుంది. అలాగే మొన్న నాకు ఈ రాజకీయాల సంబంధం అని చెప్పేసి ఒక ఆయన తప్పుకున్నాడు ఏటు, ఆయన పేరు కూడా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మరి ఈ రోజు మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, భారతీరెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. మరి ఆ రకంగా చూసుకుంటే భారతీరెడ్డి గారి పాత్ర ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఏమంటే ఆమె పాత్ర కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా సరే చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆమె కూడా చెప్పి చేపించే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమె పాత్ర కూడా ఉండొచ్చు అని నా అనుమానం. జగన్ అయితే ఈ కేసులో అరెస్ట్ అవుతారంటారు? అవుతాడు, ఎందుకంటే కంపల్సరీ అవుతాడు. అసలు ఏమి లేని కేసులోనే పాపం బాబు గారిని తీసుకెళ్లి 53 రోజులు మరి జైల్లో పెట్టి నానా హింసలు పెట్టారు వాళ్ళు. ఏం చేయకపోతేనే మరి వీళ్ళు చేసిన వాళ్ళు ఎందుకు వదలాలి? వీళ్ళ ఇట్లా కాదు అసలు, మళ్ళీ నాన్ బేబుల్ అసలు బెయిల్ కూడా రాకుండా చేయాలి అట్లాంటి వాళ్ళని. అన్న ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక మంది అరెస్ట్ అవ్వటం, లేదంటే దానికి సంబంధించి అనేకటువంటి ఆరోపణలు రావడం, ఈ నేపథ్యం చూస్తూ ఉన్న టైంలో అసలు దీంట్లో టీడీపీ పాత్ర కూడా ఉంది అని చెప్పి ఒక కొత్త మాటను తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఏంటి, ఎలా చూడొచ్చు? ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కానీ, లిక్కర్కి సంబంధించి, వైన్ షాపులకు సంబంధించి, బారులకు సంబంధించి ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం ఏర్పడినాక ఆ ప్రభుత్వమే తన కనుసన్నల్లో ఆ గవర్నమెంట్ ఆధీనం చేసుకొని నడిపిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ఏర్పడినాక తన కన్నుసన్నులలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టి, బార్ షాపులు పెట్టి, ఇంటర్ డిగ్రీ చదువుకున్న వ్యక్తుల్ని లిక్కర్ అమ్మండి, మీకు ఉద్యోగం ఇదే, మీకు ఉద్యోగ కల్పన చేస్తున్నాం అని చెప్పేసి నడిపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ నడిపించిన వ్యక్తులు ఎవరు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఎప్పుడు ఏటుగా పిలుస్తున్నటువంటి మన రెడ్డి కానీ, వీళ్ళ కన్సర్న్లోనే మొత్తం వీళ్ళు ఏం చేశారు? జరిగిన స్కామ్ ఏంటి? వీళ్ళకు గుత్తేదారుగా ఉన్న కంపెనీల నుంచి నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి ప్రజలకి ఇచ్చి వాళ్ళ యొక్క బలిదానాలు కోరిన విషయం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించబట్టే వీళ్ళు చేసిన అవినీతి అరాచకాలు జరిగినటువంటి ఎలక్షన్లలో కూటమికి ఇంత ఘన విజయం సాధించారని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీనిపైన సిట్టు కూడా విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఇప్పటికే 33 మంది నిందితులు ఉన్నారు అని చెప్పి సిట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాంట్లో 10 మంది 11 మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఒక ఇద్దరు కూడా విచారణలో ఉంటా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈ అరెస్ట్ అయినటువంటి 9-10 మందిలో కూడా భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి భారతీయ సిమెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కూడా దీని మొత్తాన్ని డబ్బు తరలింపంతా కూడా చూసుకున్నటువంటి వ్యక్తిగా తనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి వీళ్ళిద్దరు ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా వీళ్ళ అరెస్టులు కూడా మనం చూడబోతామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అత్యంత సన్నిహితం ఉన్నటువంటి గోవిందప్ప దగ్గర మొత్తం డేటా ఉంది. అదంతా కూడా సిట్టు విచారణలో రేపో మాపో కూడా అంతా బయట లాగుతారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అరెస్టులు అనేవి ఇంకా మనం చూడగలుగుతాం. ఈ 33 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందంటారా? ఖచ్చితంగా లేకుండా ఎలా ఉంటది? ఇప్పుడు నడిపించిన వ్యక్తే అతను, అలా వ్యక్తి పేరు లేకుండా ఎలా ఉంటది? ఆ పేరు లాగడానికి సిట్టు విచారణ జరుగుతూ ఉంది. నిధులు మళ్లింపులను ఎటువైపు వెళ్ళినాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి, ఆ నిధుల మళ్లింపుని ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఏంటి మొత్తం అంతా కూడా విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా పేరు అనేది చేర్చడం జరుగుతుంది. ఆల్రెడీ మా కూడా చెప్పుతాం జరిగింది. ఆల్రెడీ పేరు ఉందని చెప్పేసి భవిష్యత్తులో అరెస్ట్ చూడగలుగుతాం అనేది నా అభిప్రాయం. బాబాయ్ గారు, గత కొన్ని రోజులుగా ఏపీలో లిక్కర్ స్కామ్ కూడా బాగా జరుగుతుంది కదా. ఈ మధ్య కాలంలో దాదాపు 9 నుంచి 10 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సన్నిహితులు కానీ, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కానీ అరెస్టులు అవుతున్నటువంటి క్రమం మనం చూస్తా ఉన్నాం. అయితే దీన్ని తప్పించుకునేందుకు లిక్కర్ స్కామ్ లో టీడీపీ నేతల హస్తం కూడా ఉంది అని చెప్పి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వాదన ఏంటి? ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పరిపాలన చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క లిక్కర్ గురించి గవర్నమెంటే అమ్మే విధానాన్ని తీసుకొచ్చి ఒక టీచర్స్ ఎంప్లాయీస్ చేత అమ్మించినట్టు విధానం ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ లోనే చూస్తూ ఉన్నాం మనం. అలాంటి సందర్భంలో వీళ్ళు వాళ్ళ కొత్తగా దాన్ని వదిలిపెట్టి ఏదో టీడీపీ వాళ్ళు హస్తం కూడా ఉంది అంటానికి వీళ్ళు టీడీపీ వాళ్ళని వెంటాడి అనేక రకాలంగా ఇబ్బంది పెట్టి సర్వనాశనం ఇబ్బందిగా గురి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వర్గమే. ఆ వర్గం వాళ్ళు టీడీపీ వాళ్ళకి హస్తం ఉందంటానికి చిక్కుచేట అనమాట. ఇప్పుడు సుమారుగా 30 పైచిలుకు కేసులు నమోదై ఉంటే దానిలో భాగంగా 12 మంది అరెస్ట్ అయి ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం క్యాండిడేట్ అని గాని, సభ్యత్వం ఉన్న వ్యక్తి అని గాని, లేకపోతే టీడీపీకి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నిరూపించలేకుండా ఊరకు ఒక అపవాదు తీసుకొచ్చి టీడీపీ రుద్దుదామని చూస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సరైన అవగాహనతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి వారి వర్గం ఎవరైనా సరే వైసీపీ వర్గం వాళ్ళు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మాట్లాడాలని ఆ యొక్క ఉద్దేశం. కేసులో అయితే టీడీపీ వస్తుందని వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఈ క్రమంలో చూస్తే అసలు దీని మొత్తానికి ప్రధాన పాత్రధారి, డబ్బుని పంపించడాలు, ట్రాన్స్ఫర్ చేయడాలు, ఇవన్నీ రవాణా మొత్తం చూసుకున్న వ్యక్తి బాలాజీ గోవింద్. అతను భారతీయ సిమెంట్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ కథనంతా నడిపినప్పుడు టీడీపీ పాత్ర ఉంది అని ఏ విధంగా అంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకి, అలాగే సుమారుగా 3,66,00,000 మంది ఓటర్ అభ్యర్థులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ స్కాములు ఎలా చేశాడని ఈ ఓటర్లందరికీ తెలియమించే మొన్న జరిగిన ఎలక్షన్ లో 24లో సరైన బుద్ధి చెప్పారు. 11 సీట్లకి పరిమితం చేశారు. మళ్ళీ ఇలాంటి పిచ్చివాడు వాగి ఇక్కడ స్కామ్ లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రతి దాంట్లో కూడా షేర్ గా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ. ఆయన చెబుతుంటే ఆయన అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిన వ్యక్తి ఏమీ ఒప్పట్లా, ఇదిగో పలానా వ్యక్తులని వాళ్లే తెలుసు. అలాంటిది తీసుకొచ్చి కొత్తగా ఇప్పుడు టీడీపీ పార్టీకి రుద్దటానికి చూస్తున్నారు తప్పితే ఎలాంటి ఆధారాలుండా లేదా పలానా వ్యక్తి అని తెలిసినా మీరు డైరెక్ట్ అనౌన్స్ చేయండి, పలానా టీడీపీలో ఇదిగో ఈ సభ్యత్వం తీసుకున్నాడు, ఈ నాయకత్వం వహించాడు, ఇలా స్కామ్ లో ఇలా ఉన్నాడని నిరూపణ చేస్తే అది ఛాలెంజ్ గా తీసుకుంటాం. అంతేగాని అలా కాకుండా పిచ్చి ఆలోచన చెప్పి ఉండ గౌరవం కూడా బాధించుకునేటట్టు వైసీపీ గవర్నమెంట్ ప్రవర్తిస్తుందని నా యొక్క ఉద్దేశం. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా
మొన్నటి వరకు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, దీంట్లో నా పాత్ర ఏం లేదు, నేను కేవలం ప్రేక్షక పాత్ర పోషించాను, స్కామ్ జరిగిన మాట నిజమే అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు మళ్ళీ ఈ రోజు టీడీపీ వాళ్ళ పాత్ర ఉంది, అసలు స్కామే జరగలేదని చెప్పడానికి ఎలా జరుగుతుంది? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పారు స్కామ్ జరిగిన మాట వాస్తవం నాకు తెలియదని. విజయసాయి రెడ్డి గారు ఇండివిడువల్ గా ఉండకపోతే పలానా వాళ్ళు స్కామ్ చేశారు, పలానా నాకు సంబంధం లేదని ఒక్క మాట చెప్తున్నాడు. కానీ వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడని చెప్పాలి. విజయసాయి రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉండుంటే డైరెక్ట్ చెప్పు, పలానా జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పు. కనీసం అదే అలాంటి ఏం చెప్పకుండా ఇండివిడువల్ గా ఏదో వాళ్లే చేశారు, జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగింది అని చెప్పడం తప్పితే పలానా జగన్మోహన్ రెడ్డి దోషి అనే చెప్పే ఛాన్స్ ఏ విజయసాయి రెడ్డికి లేదు, ఏ నాయకులకు కూడా లేదు. 33 మంది నిందితులు ఉన్నారు ఈ కేసులో అని చెప్తా ఉన్నారు. ఈ 33 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతిరెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి కానీ ఇలా పేర్లు ఉంటాయి అనుకోవచ్చా? ఇలా అరెస్ట్ అవుతారు అనుకోవచ్చా? కంపల్సరీగా ఉండి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి. లోగడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సుమారుగా 11 ఈడీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఈ లిక్కర్ స్కామ్ కేసులు ఇవన్నీ తీసి కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కంపల్సరీగా జైలులో పెట్టే అవకాశం ఉందని మన ఈ మధ్య వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి, కమిటీలో సభ్యులుగా ఎటువంటి కేసుల్లో గాని ఎలాంటి స్కాములు లేని వ్యక్తులని ఆ యొక్క కమిటీకి ఏర్పాటు చేసి ముందుగా జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోతుంది భవిష్యత్తులో మనం జైలుకి వెళ్తాము, ఎవరైనా ఈడీ కేసులు అలాంటి కేసులు ఉంటే వాళ్ళు చెల్లరు కాబట్టి ఎలాంటి కేసులు లేని అమాయకులు ఏమి సంబంధం లేని ఒక కమిటీకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఇండైరెక్ట్ గా విషయం తెలిసింది కాబట్టి ఆ కమిటీని కూడా ఏర్పాటు చేశాడని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు, ఈ ఓటర్లందరూ కూడా చెప్పుకుంటున్నారు పబ్లిక్ గా.